వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్లలో ఆటోమేటిక్గా ఇలా మెటా ఏఐ ఆన్ అయిపోతే దాన్ని డిస్కనెక్ట్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మీకు మెటా ఏఐ ఆన్ అయినట్టయితే మీకు ఇలాంటి ఎర్రర్ అయితే షో చేస్తుంది, ఇలాంటి మెసేజ్ అయితే షో చేస్తుంది. అండ్ మన ఫోన్ నెంబర్ కింద యూజెస్ ఏఐ ఫ్రమ్ మెటా అని అయితే ఇలాగ అనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని డిస్కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అది ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అంతకంటే ముందు రీల్ని అయితే సెట్ చేసుకోండి. ఓకే, రీల్ని సెట్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ కింద లాస్ట్లో ఈ టూల్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఏఐ రెస్పాన్సెస్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మీరు లాస్ట్ వరకే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ మీకు స్టాప్ యూజింగ్ బిజినెస్ ఏఐ ఫ్రమ్ మెటా అని కనిపిస్తుంది కదా, సో కింద డిస్కనెక్ట్ ఏఐ అని ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంతో మీకు ఏఐ అన్నది డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఏఐ ఏజెంట్ ఆన్ అయింది. సో ఇది డిస్కనెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇలా డిస్కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఏఐ మెటా ఏజెంట్ని. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.